స్వతంత్ర ఛానల్ 4వ వార్షికోత్సవ సందర్భంగా స్వతంత్ర యాజమాన్యానికి, పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా ఈ సమావేశంలో ఉన్నటువంటి ఒక పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, ఎమ్మెల్సీ సాచర్ ఎమ్మెల్సీ సత్యం గారికి, ఇంకా ఈ సమావేశంలో ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. నన్ను ఎంతో ఆప్యాయతతో ఇక్కడికి ఆహ్వానించినటువంటి నాకు అత్యంత ఆత్మీయులు, వారంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గౌరవం కృష్ణప్రసాద్ గారు, వారికి హృదయపూర్వకంగా, వారి సిబ్బందికి అందరికి కూడా మరొక్కసారి ఈ 4వ వార్షికోత్సవ సందర్భంగా హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఒక 2 మాటలు చెప్తాను. కృష్ణప్రసాద్ గారు ఒక నికార్స్ అయినటువంటి ఒక జర్నలిస్ట్, మానవత్వం కలిగినటువంటి ఒక సున్నితమైనటువంటి ఒక సెన్సిటివిటీ ఉన్నటువంటి ఒక గొప్ప మహానుభావుడు కూడా. ఇది నా వ్యక్తిగత అనుభవం. ఇది నేను 2018లో ఖైరతాబాద్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు రిపీటెడ్గా ఒక నెంబర్ నుండి కాల్ వస్తుంది నాకు. ఇట్లా ఫోన్ వస్తుంది. ఎలక్షన్స్ అంటే తెలుసు కదా, ఉరుకుడు పరుగుడు ప్రచారం అక్కడిక్కడ తిరుగుతుంటే ఫోన్ వస్తూ ఉంది. సరే ఇన్నిసార్లు ఫోన్ వచ్చింది కదా అని ఫోన్ ఎత్తినాను, మాట్లాడితే నేను కేపీ మాట్లాడుతున్నా అని అన్న కొన్ని మార్గదర్శకాలు చేసిండ్రు, అన్నీ అరుచుకున్నారు, రకరకాల మిత్రులు సాయం చేసిండ్రు. అంటే నా ఎలక్షన్ ప్రాసెస్కు తన వంతు నేను అడిగినాను, అన్న నీకు తెలియదు ఎందుకు ఇంత సాయం చేస్తున్నావు అంటే ఒక మాట అన్నాడు, సమాజానికి కొద్దో గొప్ప చదువుకున్నటువంటి వాళ్ళు రాజకీయాల్లో లేరు, కాబట్టి మీరు చదువుకున్నవాడు అన్నీ వదులుకొని నువ్వు రాజకీయాలకు వచ్చినావు, నీ అండగా నేను ఉండాలా అని చెప్పిన ఉద్దేశంతో నీకు సాయం చేస్తున్నా అని చెప్పని నాకు సహాయ సహకారాలు అందించింది. అంతటి గొప్ప మనస్తత్వం కలిగినటువంటి ఒక వ్యక్తి నేతృత్వంలో స్వతంత్ర నడుస్తుంది అంటే తప్పనిసరిగా నిజమైనటువంటి ఒక స్వతంత్రంగానే ఉన్నది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ అన్ఫార్చునేట్లీ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డెమోక్రసీ లైస్ ఇన్ స్ట్రెంగ్త్ ఆఫ్ నాట్ ఇన్ ద రూలింగ్ పార్టీ. Strength of democracy lies in strength of opposition, and strength of opposition lies in the strength of media. దురదృష్టం ఇవాళ మీడియా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జర్నలిస్టుల చేతుల నుండి పెట్టుబడిదారుల దగ్గరికి వెళ్ళిపోయింది. దాంతో ఏమైపోయింది, న్యూస్ రావట్లేవు, వ్యూస్ వస్తూ ఉన్నాయి. అది పార్లమెంట్లో అయినా పాత్రికేయ రంగంలోనైనా పెట్టుబడిదారులు ఉండకూడదని కాదు, కానీ వాళ్ళ ప్రియారిటీస్ వేరు. ఒక స్వచ్ఛందమైనటువంటి ఒక సేవకుడికి, ఒక వ్యాపారస్తుడికి ఉండేటువంటి ఒక అంతరం ఏంటి అంటే, స్వచ్ఛందమైన సేవకుడు సిద్ధాంతాల పునాదుల మీద కార్యక్రమాల్లో ముందుంటాడు, కానీ ఒక పెట్టుబడులను కాపాడుకోవటమే లక్ష్యంగా అది మీడియా అయినా లేకపోతే రాజకీయమైనా నడిపిస్తాడు. ఈ అంతరంతో ఇవాళ ప్రజాస్వామిక విలువలు అనేటువంటివి నిరంతరంగా దిగజారుతూ వస్తూ ఉన్నాయి. అందుకే న్యూస్ బదులుగా వ్యూస్ వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు మీడియా ఇస్ సో పవర్ఫుల్, అంటే ఇవాళ పవర్ఫుల్ కాదని కాదు, బట్ సో పవర్ఫుల్. ఒక మంచి మీడియా జర్నలిస్ట్ ఒక ఎమ్మెల్యేని తయారు చేయొచ్చు, ఒక ఎమ్మెల్యేని బ్రేక్ కూడా, దీ కెన్ మేక్ ఆర్ బ్రేక్ అన్ ఎమ్మెల్యే. అంటే రాజకీయాలను పూర్తిగా నిర్దేశించగలిగేటువంటి ఒక బలమైనటువంటి ఒక శక్తి మీడియాలో ఉంటుండే. 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటాం. 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటే కాన్స్టిట్యూషనల్ శాంటిటీ వాళ్ళకి లేకపోయినప్పటికీ కూడా ప్రజాస్వామ్య పునాదులను, విలువలను, తర్వాత ప్రజాస్వామ్యాన్ని నిర్దేశించేటువంటి ఒక రాజకీయ వ్యవస్థను శాసించగలిగేటువంటిది, అకౌంటబుల్గా, ఆన్సరబుల్గా పెట్టగలిగేటువంటిది ఒక బలమైనటువంటి ఒక మీడియా రంగం. దురదృష్టం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వీ హ్యావ్ లెస్ కృష్ణప్రసాద్స్ ఇన్ ఇండియన్ మీడియా టుడే. దాంతో ఏమైపోయింది అంటే పెట్టుబడిదారు చేతిలో బందీ కావటము, వాళ్ళ వ్యాపారాలే పరమావధిగా ఇవాళ మీడియా రంగం అంతా పనిచేయటంతో ఇవాళ మీడియా సోదరులు కూడా నానా రకాల ఇబ్బందులు. డిజిటల్ మీడియా ఇస్ సో బిగ్ కాంపిటీషన్ టుడే. ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో ఒక ఛానల్ పెట్టేస్తే దే ఆర్ బికమింగ్ జర్నలిస్ట్. మరి కన్వెన్షనల్గా ఛానల్ పెట్టి లేదా పేపర్లు పెట్టి నడిపేటువంటి ఒక జర్నలిస్టులు వాళ్ళ మనుగడ, వాళ్ళ యొక్క ఆర్థిక స్వావలంబన ఇవన్నీ కూడా ఇబ్బంది అయినటువంటి తరుణంలో నిటారుగా నిలబడ్డాడు అన్న 4 ఏళ్ల నుండి. ఐ రియలీ అప్రిషియేట్ యూ. స్వతంత్రంగా ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ఉన్నారు, రాజ్యాంగాన్ని కాపాడుతూ ఉన్నారు. ఇంకా బలమైన శక్తిగా మీరు ఎదగాలని చెప్పని ప్రజాస్వామిక విలువలను, రాజ్యాంగ విలువలను కాపాడి పేదవాడికి అండగా ఉండాలని చెప్పని, హక్కులు కోల్పోతున్న వాళ్ళ పక్షాన మీరు ఇంకా బలంగా నిలబడి కొట్లాడాలని చెప్పని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్న కృష్ణన్న, మీకు అన్ని రకాలుగా అన్ని శక్తులు, యుక్తులు, ఆర్థికంగా అన్ని రకాలుగా మీకు భగవంతుడు అండగా ఉండాలని చెప్పని
ఉడతా సాయంగా మేము కూడా ఎప్పుడైనా టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మీకు కూడా అండగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్.